పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గ్రూప్ 8లో సౌత్ ఆఫ్రికాపై తడబడి నిలబడింది వెస్టిండీస్. అహ్మదాబాద్లో మ్యాజిక్ చేసింది వెస్టిండీస్ టీం. 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి స్థితి నుంచి 8 వికెట్లకు 176 పరుగులు చేసినటువంటి స్థితికి చేరింది వెస్టిండీస్. విండీస్ను నిలబెట్టాడు టైలెండర్లు షెఫర్డ్ అండ్ జేసన్ హోల్డర్. అలాగే 4లు 6లతో ఈ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు చెలరేగినటువంటి విధానం ఆశ్చర్యపరిచింది. సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్తో పిచ్చెక్కించాడు షెఫర్డ్ అండ్ హోల్డర్. 8వ వికెట్కు ఏకంగా 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు వెస్టిండీస్ ప్లేయర్లు. 3 వికెట్లు తీశాడు సౌత్ ఆఫ్రికా బౌలర్ లుంగి ఎంగిడి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, వెస్టిండీస్ ఆడినటువంటి తీరు, అంటే అండర్డాగ్గా బరిలోకి దిగినప్పటికీ కూడా ఆడినటువంటి తీరు కావచ్చు, 83 పరుగులకి ఆ వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి నుంచి దాదాపుగా 100 పరుగుల మార్జిన్ వరకు కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్. వెస్టిండీస్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అలాగే ఆడినటువంటి విధానం కావచ్చు, ఎక్కడ టెన్షన్ పడకుండా లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ ఎంత స్ట్రాంగ్గా ఆ స్థాయి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అనేటువంటి విధానానికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మెసేజెస్ ఏంటి, వాటిని అంటే ఎలా చూడాలంటారు ఈ పరిణామాన్ని? ఎస్ మురళి, అంటే వెస్టిండీస్ జట్టు అంటే వాళ్ళ ఆట తీరు మనం గతంలో కూడా మాట్లాడుకున్న సందర్భంగా వాళ్ళ ఆట తీరు అనేది చాలా ప్రమాదకరంగా ఉంటుంది అనేది మనం ఎన్నో సందర్భాల్లో చర్చించుకున్నాం. ఈ రోజు కూడా వాళ్ళు అదే స్థాయిలో ప్రభావం చూపించడం అనేది నిజంగా సంచలనం అనేది చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే 76 పరుగులకి 6 వికెట్లు కోల్పోయినటువంటి దశలో వాళ్ళు ఆడుతున్నటువంటి విధానం చాలా అంటే ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా టైలెండర్లు, అంటే భారత్ లో నేను వాళ్ళ మ్యాచ్ చూస్తున్నంతసేపు కూడా భారత్ లో మన అలా ఆడేవాళ్ళు ఎవరు అనే దానికి సంబంధించి కొంత అనుమానాలు కూడా కలిగినటువంటి పరిస్థితి ఉంది. కీలకమైనటువంటి సమయాల్లో వికెట్లు కోల్పోయినప్పుడు జట్టుకు అండగా నిలబడటం అనేది నిజంగా ఒక ఆర్ట్ అని చెప్పాలి. ఆ ఆర్ట్ భారత ఆటగాళ్లు కోల్పోయారా అనే దానికి సంబంధించి ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా నాకు వ్యక్తమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా జాసన్ హోల్డర్ కానీ లేదంటే మిగిలిన ఆటగాళ్ళు ఎవరైతే ఉన్నారో అతను రొమారియో షెఫర్డ్ కానీ వీళ్ళిద్దరు కూడా 52, 49 పరుగులతో రాణించడంతో సౌత్ ఆఫ్రికాపై వెస్టిండీస్ 176 పరుగులు చేసింది 8 వికెట్ల నష్టానికి. ఇదే అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా కొంత, అంటే వెస్టిండీస్ బౌలింగ్ కూడా కొంత బలంగానే ఉన్నప్పటికీ సౌత్ ఆఫ్రికా తొలి ఓవర్ లో కొంత దూకుడుగానే పరుగులు చేస్తుంది. అటు విన్ ప్రెడిక్షన్ కూడా ముందు సౌత్ ఆఫ్రికాకు దాదాపుగా 90% చూపించి వెస్టిండీస్ కు 10% చూపించారు. ఇప్పుడు విన్ ప్రెడిక్షన్ వచ్చేసి వెస్టిండీస్ కు 40%, సౌత్ ఆఫ్రికాకు 60% కనపడుతుంది. అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ అంటే కొంత తడబడినటువంటి సిరీస్ ఇప్పటి వరకు తడబడినటువంటి ఏడెన్ మార్కరమ్ ఫామ్ లోకి రావడం కొంత ఆందోళన కలిగించేటువంటి విషయంగానే చెప్పుకోవచ్చు. అతను ఇప్పటి వరకు అంటే అటు వెస్టిండీస్ పరంగా బౌలింగ్ లో కొంత వెస్టిండీస్ వీక్ ఉంది, కానీ బ్యాటింగ్ లో మాత్రం వాళ్ళు ఖచ్చితంగా దూకుడుగానే ఉన్నారు. వాళ్ళు మొన్న జింబాబ్వేతో ఆడినటువంటి మ్యాచ్ లో కూడా చాలా అద్భుతంగా రాణించారు. మిగిలిన మిడిల్ ఆర్డర్ కి సంబంధించి కొంతమంది షిమ్రాన్ హిట్మేయర్ కానీ లేదంటే కొంతమంది ఆటగాళ్ళు చాలా దూకుడుగా అప్పుడు ఆడటం జరిగింది. ఇప్పుడు కూడా అదే స్థాయిలో వాళ్ళు ప్రదర్శన చేశారు. ఇక వెస్టిండీస్ తో భారత్ మ్యాచ్ అనేది అంత ఈజీగా ఉండబోదు అనే సిగ్నల్స్ కూడా దాదాపుగా వెస్టిండీస్ ఇచ్చేసింది. అంటే ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా దాదాపుగా ఒక 10 రన్ రేట్ తోటి మెరుగైనటువంటి పరిస్థితిలో ఉంది ప్రస్తుతం 3 ఓవర్లకు కూడా. ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందంటారు? ఈ మ్యాచ్ సరే ఎవరు గెలిచినప్పటికీ కూడా భారత్ మీద దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు అసలు? అయితే ఇక్కడ సౌత్ ఆఫ్రికా గెలవటం కాదు, సౌత్ ఆఫ్రికా మంచి రన్ రేట్ తో గెలవాలి. ఇందాక వాళ్ళు 76 పరుగులకి 6 వికెట్లు కోల్పోయినప్పుడు నేను ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా మంచి పరుగుల తేడాతో గెలుస్తుందేమో అని అంచనా వేసుకున్నా. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా కూడా కాస్త చెమటోడ్చి గెలవాల్సినటువంటి పరిస్థితి కొంత క్రియేట్ అయింది. కాకపోతే ఇక్కడ వెస్టిండీస్ బౌలింగే వాళ్ళకు వీక్ గా ఉందని చెప్పుకోవచ్చు. సీనియర్ ఇప్పుడు ఎవరైతే ఆల్రౌండర్ ఉన్నాడు జాసన్ హోల్డర్, అలాగే రొమారియో షెఫర్డ్, వీళ్ళిద్దరు కూడా బౌలింగ్ లో కొంత వీక్ గానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక మ్యాచ్ ఫోర్డ్ మాత్రమే కొంత బాగా రాణిస్తాడు, కానీ ఈ మ్యాచ్ లో కూడా అతను ఫెయిల్ అయ్యే సంకేతాలే కనబడుతున్నాయి. అతని బౌలింగ్ కూడా కొంత పట్టుకోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక మిగిలిన ఆటగాళ్లు ఎంతవరకు అవకాశాలను వినియోగించుకుంటారు, అంటే సౌత్ ఆఫ్రికా ఎంతవరకు దూకుడుగా రాణిస్తుంది అనేది చూడాలి. అంటే టార్గెట్ ఛేదించేటువంటి క్రమం కావచ్చు, ప్రస్తుతం అహ్మదాబాద్లో ఉన్నటువంటి పెద్ద స్టేడియం ఆ పిచ్ ఏ విధంగా ఉంటుందంటారు ఈ సెకండ్ బ్యాటింగ్కి? మొదటి 10 ఓవర్లు మాత్రమే అనుకూలంగా ఉంటుంది, తర్వాత 10 ఓవర్లు కొంచెం క్లిష్టంగా మారే అవకాశం ఉందని కూడా ఇంత సమాచారం ఉంటుంది. ఏమన్నా ఇమీడియట్గా కూడా డ్రాస్టిక్ చేంజెస్ ఉంటాయంటారు? అది అంటే మనం మామూలుగా బెర్ముడా ట్రయాంగిల్ అంటాం కదా, బెర్ముడా ట్రయాంగిల్ మాదిరిగా అహ్మదాబాద్ పిచ్ కూడా దాదాపుగా అటువంటి సంకేతాలే ఇస్తూ ఉంటుంది. అది ఏ విధంగా మలుపు తిరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది కూడా చాలా సందర్భాలు అర్థం కానటువంటి పరిస్థితి. చాలా వరకు కూడా పిచ్ కండిషన్స్ కూడా కొంత కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. బ్యాటింగ్ కి సంబంధించి కూడా కొంత అంటే ఒక
బ్యాటింగ్ సంబంధించి మీరు అన్నట్లుగా తొలి 10 ఓవర్లో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా తర్వాత 10 ఓవర్లో సహకరించకపోవచ్చు. కాకపోతే ఇక్కడ సీనియర్ అంటే పిచ్ మీద అవగాహన ఉన్నటువంటి ప్లేయర్స్ అవసరం అనేది ఉంటుంది. ఇక సౌత్ ఆఫ్రికాకి సంబంధించి అహ్మదాబాద్ లో మంచి అనుభవం ఉంది. మార్క్రమ్ వీళ్ళందరూ, జాసన్ హోల్డర్ కానీ వీళ్ళందరూ కూడా ఐపీఎల్ మ్యాచ్లు ఆడారు కాబట్టి కొంత పర్వాలేదు. మరి దీని పిచ్ కండిషన్స్ వాళ్ళు ఏ విధంగా వినియోగించుకుంటారు, లేదు తొలి 10 ఓవర్లలోనే వాళ్ళు దూకుడుగా పరుగులు చేస్తారనేది కూడా చూడాలి. అంటే ఇటీవల ఒక మిల్లర్ మాత్రమే ఫామ్లోకి వచ్చాడు, మిగతా ఆటగాళ్ల విషయంలో కూడా ఒక తర్జన భర్జన అయితే ఉంది. అది ఈజీగా కూడా వెస్టిండీస్కి ప్లస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి ఒక వర్షన్, దాన్ని ఎలా చూడొచ్చు? లేదు 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 మీరు మీ అంచనా తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే డెవాల్డ్ బ్రేవిస్ కూడా ఫామ్ లోనే ఉన్నాడు, రికల్టన్ కూడా ఫామ్ లోకి వచ్చాడు, ఇప్పుడు లైడెన్ మార్క్రమ్ ఫామ్ లోకి వచ్చాడు, ట్రిస్టన్ స్టబ్స్ ఫామ్ లో ఉన్నాడు. అదే సౌత్ ఆఫ్రికా విషయంలో ఒక విమర్శ ఉంది, రాణిస్తేనేమో విపరీతంగా రాణించేటువంటి పరిస్థితి, లేకపోతే పేకమేడలాగా కూలిపోతుంది టాప్ ఆర్డర్ కావచ్చు, లేకపోతే మిడిల్ ఆర్డర్ కావచ్చు అనే విమర్శలు ఉన్నాయి కదా. వెస్టిండీస్ లాగా లోయర్ ఆర్డర్లో ఆదుకునేటువంటి బ్యాట్స్మెన్స్, దాన్ని ఎలా చూడాలంటారు? ఉన్నారు వెస్టిండీస్, ఎందుకు లేరు? సౌత్ ఆఫ్రికాలో ఖచ్చితంగా మార్కో ఎన్సెన్ ఉన్నాడు, కార్బిన్ బాష్ ఉన్నాడు, వీళ్ళిద్దరు కూడా ఆదుకోగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్సే. అదే విధంగా వాళ్ళు చాలా తెలివిగా టాప్ ఆర్డర్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ట్రిస్టన్ స్టబ్స్ ని కిందకి మార్చారు వాళ్ళు. అది వాళ్ళకు కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పుకోవచ్చు. అంటే 6వ స్థానంలోనూ 7వ స్థానంలో స్టబ్స్ ని ఆడిస్తున్నారు. మార్కో ఎన్సెన్ ఉన్నాడు ఆల్రౌండర్ గా, అతను కూడా చాలా అద్భుతంగా పరుగులు చేయగలడు. అదేవిధంగా బౌలింగ్ ఆల్రౌండర్ గా ఉన్నటువంటి కార్బిన్ బాష్ కూడా చాలా అద్భుతంగా ఆడగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి దీనికి సంబంధించి ఆందోళన కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. రైట్, ఇక గ్రూప్ 8లో సౌత్ ఆఫ్రికాపై తడబడి నిలబడింది వెస్టిండీస్. అహ్మదాబాద్లో వెస్టిండీస్ టీం ఒక మ్యాజిక్ చేసిందనే చెప్పాలి. 83 పరుగులకి 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నటువంటి స్థితి నుంచి 8 వికెట్లకు 176 పరుగులు చేసినటువంటి స్థితికి చేరింది. అంటే వెస్టిండీస్ ఏ విధంగా పోరాడి నిలబడిందో అర్థమవుతోంది. ఇక వెస్టిండీస్ను నిలబెట్టాడు టైలెండర్లు షెఫర్డ్, జాసన్ హోల్డర్. టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పటికీ కూడా వీరు ఆడినటువంటి ఆటతీరు అద్భుతమని చెప్తున్నారు. ఇక 4లు 6లతో లోయర్ ఆర్డర్ చెలరేగి ఆడింది. ఇక సౌత్ ఆఫ్రికాకు బ్యాటింగ్తో పిచ్చెక్కించారు షెఫర్డ్ అండ్ హోల్డర్. 8వ వికెట్కు ఏకంగా 89 పరుగుల భాగస్వామ్యం, అంటే ఇది కీలకమైనటువంటి భాగస్వామ్యం కిందే చెప్పాలి. ఇక ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసినటువంటి పరిస్థితి ఉంది.